హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. మిరాయ్ మూవీ ఇప్పుడే చూసి వచ్చా. నెక్స్ట్ లెవెల్లో ఉంది. బ్లాక్ బాస్టర్ హిట్ అంతే. మనం పెట్టిన టికెట్కి డబుల్ వర్త్ అనమాట. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళే చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే విఎఫ్ఎక్స్ అంత బాగుంది. మూవీలో ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ గురించే చెప్పాలి. ఇంటర్వెల్లో ఒక సీన్ ఉంటుంది, ఈగల్ సీన్. నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. క్వాలిటీ అయితే పీక్స్ అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది విఎఫ్ఎక్స్. మూవీ మనం స్క్రీన్ పైన చూస్తుంటే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మనకి. ఇంకా క్లైమాక్స్ రాముడు సీన్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ గ్యారెంటీ. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి మీకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి, నాది గ్యారెంటీ. అలా ఉంది. ఫస్ట్ మూవీ స్టార్ట్ అయ్యేదే ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచినే గూస్ బంప్స్ స్టార్ట్ అవుతాయి. స్టోరీ ఏంటంటే 9 గ్రంథాలు ఉంటాయి. అది విలన్ సొంతం చేసుకోవాలనుకుంటాడు. దాని హీరో ఎలా ఆపాడు, హీరోకి ఎందుకు సంబంధం అనేదే స్టోరీ. దీన్ని బట్టే ఉంటుంది మూవీ అంతా. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో తేజస్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్రాణం పెట్టేశాడనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనోజ్ అన్న ఆ బేస్ వాయిస్తో, ఆ విలన్ లుక్స్తో నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఆ తర్వాత శ్రియా శరణ్ గారు ఈవిడికే మెయిన్ క్యారెక్టర్ అని చెప్పాలి. మూవీకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ఉన్నది ఒక కొన్ని సీన్లు అయినా ఈవిడే మెయిన్ పిల్లర్. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఈవిడ కూడా. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు. గెటప్ సీన్ కానీ హీరోయిన్ ఉన్నంతసేపు క్యూట్గా చాలా బాగుంది. స్క్రీన్ పైన బాగుంది అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ కార్తీక్ ఘట్టంనేని. ప్రీవియస్ మూవీ వచ్చేసి ఈగల్. అందులో ఒక సీన్ ఉంటుంది, మారెమ్మ చేతిలోంచి గన్స్ పేలుతాయి కదా. ఆ సీన్ చూసినప్పుడు టెక్నికల్గా భలే ఉంటుంది మూవీ. ఇప్పుడు దాన్నే ఇక్కడ కంటిన్యూ చేశాడు. అది ఎంత ఉందో దానికి 10 రెట్లు ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో తీశాడు. చాలా అంటే చాలా బాగా తీశాడు కార్తీక్ ఘట్టంనేని. నెక్స్ట్ మూవీ ఏదైతే చేస్తాడో దాని గురించి నేను మెయిన్గా వెయిట్ చేస్తున్నాను. భలే తీస్తున్నాడు మూవీస్ అయితే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాయి. మనం ఎక్కడ డిస్టర్బ్ అయితే సాంగ్స్ చేయవు. వైబ్ ఉంది సాంగ్ అయితే తీయేశారు. ఇంకా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ అంతే. నాకు ఇప్పటికీ మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఆ రుధిర రమ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక పాట ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం కూడా. ఇంకా మిగిలిన వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీనే మిరాయ్. పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది. మూవీ అయిపోతానే వెళ్ళకండి.